అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మన తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఇక్కడ మన ఇంటి దగ్గరలోనే కట్టారు. చాలా బావుంటుందండి గుడైతే. ఇక ఈరోజు దేవి పుట్టినరోజు. ఇక దాని సందర్భంగా అయితే ఇవాళ గుడికి వద్దామని ఎలాంటి విశేషమైనా కూడా ఈ టెంపుల్‌కైతే వస్తామండి. చాలా బావుంటుంది. సేమ్ అచ్చంగా మనం తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగే వస్తదండి. అంత ప్రశాంతంగా వారిని చూస్తూ ఉండిపోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ జనం ఉండరు కాబట్టి, తిరుమలలో అయితే ఒక్క 5 నిమిషాలండి ఇలా చూసి అలా వచ్చేస్తూ ఉంటాము. ఇక ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఎంతసేపైనా చూడొచ్చండి. అంత అందంగా ఉంటారు స్వామివారు గాని, ఆ దర్శనం గాని చక్కగా అవుతుంది. ఇక ఇక్కడ బయట నుంచయితే మేము వెళ్ళేటప్పుడు బయట విమాన వెంకటేశ్వర స్వామి అని అంటారు కదండీ! ఆ విమాన వెంకటేశ్వర స్వామికి బయట నుంచి అయితే దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు, కుదరనప్పుడు. మామూలు రోజుల్లో మాత్రం కుదిరితే కంపల్సరీ వారి దర్శనం అయిన తర్వాత ఆ ప్రసాదం అయితే అమృతమనే చెప్పాలండి. స్వామివారి ప్రసాదం ఏదో ఒకటి వెరైటీగా చేస్తూనే ఉంటారండి. దద్దోజనమని, పొంగలని, పులిహారని అలా చేస్తూనే ఉంటారు. స్వామివారి ప్రసాదం ఎంత మందికొచ్చినానండి పెడుతూనే ఉంటారు. ఇది లేదు ప్రసాదం అని అన్న రోజైతే ఉండనే ఉండదు. ఆ విశేషమైన రోజుల్లో అయితే ఇంకా బావుంటుందండి. చాలా ఇదైతే పుష్కరిణి. స్వామివారి పుష్కరిణి అండి. ఇక్కడొచ్చేసరికి మనకి చక్ర స్నానం అవి చేపిస్తారు కదా! ఇక విశేషమైన రోజుల్లో ఈ నీటిని నింపి చక్కగా స్వామివారికి చక్ర స్నానాలవన్నీ జరిపిస్తారండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారికి ఆ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చక్కగా ఏ పూజలైతే జరుగుతాయో, ఆ బ్రహ్మోత్సవాలని ప్రతీదీనండి, ప్రతి సేవ కూడా ఇక్కడ స్వామివారికి జరిపిస్తారు. ఇవి మాడవీధులండి. మాడవీధుల్లో వివిధ వాహనాలుంటాయి కదా! ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారిని ఊరేగిస్తూ ఉత్సవ విగ్రహాల్లో చాలా బావుంటదండి. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు హారతినిచ్చి స్వామివారికి పళ్ళు, పలహారాలు నివేదనిచ్చి ఈ మాడవీధుల్లో గోవింద గోవింద అని కోలాటమాడుతూ అబ్బా! భలే ఉంటుందండి. ఆ టైంలో అయితే చాలా బావుంటుంది. అసలు జనం కూడా చాలా బాగా తిరుపతి వెళ్తే అక్కడ ఒక్క నిమిషం అండి, ఒక్క సెకన్ అలా కనిపించి దర్శనం అయిపోతుంది మనకి. ఇంకా వేరే ఇక్కడ మాత్రం ఎంతసేపైనా స్వామివారిని చూడొచ్చండి. చాలా ప్రశాంతంగా చాలా బావుంటుంది. ఇక స్వామివారి ప్రసాదం అయితే చెప్పనవసరం లేదండి. ఇవాళ మిరియాలు, ఇక నెయ్యండి ధారాలోకంగా వేస్తూ ఉంటారు నెయ్యి. ఆ నెయ్యిని వేసి స్వచ్ఛమైన నేతితోటి ఇలా ఆవు నెయ్యండి. ఆవు నేతితో చక్కగా స్వామివారికి మిరియాలు వేసి రైస్ అయితే చేశారు ప్రసాదం. ఇక ఇదండి. ఇక ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. అలివేలు మంగాదేవి ఒక పక్కన, తర్వాత గోదాదేవి ఒక పక్కన. స్వామివారి దర్శనం అయిన తర్వాత అమ్మవార్ల దర్శనం కూడా చేసుకొని, ప్రసాదం తీసుకొని ఇక బయటికి వస్తేనండి ఎదురుంగా మనకి చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా బావుంటుంది ఇది గూడాను. ఎదురుంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా మెట్లు దిగ్గానే పైనుంచి వ్యూ కూడా చూసారు కదా! చాలా హైట్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇక ఇక్కడొచ్చేసరికి శంకు చక్ర నామాలతో దీపాలు. మనం దీపాలు వెలిగిస్తాం కదండీ! ఆ దీపాలను గాని, కొబ్బరికాయ కొట్టడం గాని అన్నీ ఈ ప్లేస్‌లో పెడతారు. హనుమయ్య దర్శనం కూడా చేసుకొని, ఇలా కొంచెం ముందుకు తిరిగి వెళ్తేనండి మనకి వినాయకయ్య గుడి కూడా ఉంటుంది. ఇక ఇంట్లో మనకి పారాయణం చేసుకుంటూ ఉంటాం కదండీ! ఈరోజైతే స్వామివారి గుడిలో భగవద్గీత పారాయణం చేస్తున్నారండి వేద పండితుల వారు. చాలా బాగా అనిపించింది. వెళ్ళేసరికి ఆయన గీతోపదేశం చేస్తున్నారు గుడిలో కూర్చొని. చాలా బాగా అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్స్ రావడానికి ఇలాంటివి కనిపిస్తే చాలండి. మన ఆనందం అంతా ఇంతా ఉండదు అసలు. ఇక ఇవాళైతే స్వామివారి దర్శనం అయ్యింది చక్కగా గోవిందునిది. ఇలా పండితుల చేత ఆ గోవిందుని నామాలను వింటూ చక్కగా స్వామివారి దర్శనంతో పాటు ఇలా వేద పండితుల దర్శనం కూడా చక్కగా అయ్యిందండి. ఇక నమస్కరించుకొని వారికి ఆశీర్వాదం తీసుకొని ఇక ఇలా ఇంటికైతే బయలుదేరామండి. మాసంలో పెట్టుకునే ఈ వనభోజనాల విశేషాలు కూడా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఈ వీడియోలోని. ఇక ఈ టెంట్ చూడగానే మనకు ఊర్లో అయితే చిన్న పిల్లలు ఎంత సరదా పడిపోతారోనండి ఆటపాటలతోటి ఆ టెంట్‌ల్లోనూ. అలాగే అనిపించిందండి టెంట్లు చూడగానే. కానీ చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చినాయి నాకైతే. అందులోనూ ఇలా మనకి విశేషమైన రోజుల్లో ఇలా భోజనాలు ఏమైనా పెట్టుకుంటున్నప్పుడు చక్కగా ఈ కూరగాయలు కట్ చేయడానికి
కత్తిపీటలు ఇచ్చుకొని ప్రతి ఒక్కరు వచ్చేసి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి కూరగాయలు కట్ చేయడం, పప్పులు రుబ్బడం ఇలాంటి ఏవో ఒకటి చేసేవారండి. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మగవాళ్ళే చేసుకుంటున్నారు. ఇక సిటీలో వచ్చేసరికి ఇలాగే ఉంటదేమోనండి. అదే పల్లెటూరులో అయితే ఇలా ఉండదు కదండి. ప్రతి ఒక్కరు కూడా సామూహికంగా అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ వచ్చేసరికి వంట మాస్టరే మొత్తం అందరినీ తీసుకొచ్చుకొని ప్రతిదీ కూడా తనే కట్ చేయించుకొని అంతా స్టార్ట్ చేసేసుకున్నారండి నైటే ఇదంతాను. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌లు కాడ్నుంచి ఇంకా మధ్యాహ్నం వండే వంటలు కూడా అన్నీ కూడా రెడీ అవుతున్నాయండి. ఇక్కడ మన ఇంటి దగ్గరలోనే పక్కనే మన ఇల్లు. ఇదంతా ఓపెన్ ప్లేస్ కదండీ! ఈ ప్లేస్‌లో. ఇక ఈ రోజైతే మార్నింగే పూరి ఏశారు. తర్వాత ఉప్మా, టిఫిన్ పెట్టారండి. ఈ రెండూను. ఇక ఇక్కడొచ్చేసరికి ఏంటంటే కరివేపాకు రైస్ తయారు చేస్తున్నారండి. ఈ కరివేపాకు రైస్ ముందైతే పోపైతే వేశారు. ఈ పోపులో కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్దండి. పచ్చిమిర్చి ముద్ద కూడా ఏసేసి, ఇంకా దాన్ని బాగా ఫ్రై చేసి, ఇందులో మనకి రైస్ అయితే ముందే ఉడకబెట్టుకొని వచ్చి, ఆ రైస్‌లో కరివేపాకు ముందే వేపేసి దాన్ని పెట్టారు పక్కని. ఇది పచ్చి పులుసండి. పచ్చి పులుసయితే చేశారు. ఈ కరివేపాకు రైస్‌లో ఇప్పుడు ఈ తాలింపయితే వేసేసి చక్కగా కలిపేస్తున్నారండి. ఇక కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ మీకు పనసకాయ బిర్యానీ అండి. పనసకాయ బిర్యానీ కూడా చూపిస్తాను ఎలా చేస్తున్నారనేది. కట్టెల పొయ్యి మీదండి. కట్టెల పొయ్యి మీద పనసకాయ బిర్యానీ, ఈ కరివేపాకు రైస్ ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే చూపిద్దాం అనుకున్నాను గానీ కుదరలేదు. ఇక కట్టెల పొయ్యి కూడా చూసారు కదా ఎంత ఈజీగా వేసేస్తారో. ఇక్కడ ఇనపదండి ఇది. ఇనపది ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న దీన్ని తీసుకొని ఇక దీనిపైన ఎంత పెద్ద మన గిన్నె పెట్టుకున్నా కూడా మనకి వంట అనేది చేసేసుకోవచ్చు. చిన్న గిన్నెలు కాకుండా పెద్ద గిన్నెలతో చేస్తాం కదండీ! మనం భోజనాలు, వంటలు అనేసరికి పెద్ద పెద్ద ఫంక్షన్‌లో, పెళ్ళిళ్ళలో వాటిల్లో ఇక అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇలా ఇటుకలు అవి కాకుండా ఇలా ఈజీ వేలో ఇనప దాంతో పొయ్యి అయితే రెడీ చేసేసారు. పెద్ద గిన్నె అయితే పెట్టారు చూసారు కదా! ఇక ఇదండి పనసకాయలు. పనసకాయనైతే ఈ కూర పనసకాయ అని ఉంటుందండి. ఆ పనసకాయని మాత్రమే తీసుకుంటారు. మన కర్రీస్‌కి గానీ ఇలా బిర్యానీకి ఆటిలకి ఇవి ముక్కలు కోసేసి పసుపు రాస్తారంటండి. పసుపు వేసి మనకి ముక్కలు కండ్రెక్కకుండా ఉండడానికి. ఇక బిర్యానీ సరుకులైతే ఇవ్వండి. పనసకాయ పులావుకు కావాల్సినవి ఏంటంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇక అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే మసాలాలేనండి. విడిగా వెరైటీగా అసలు ఏమీ ఇందులో ఇంక్లూడ్ అయితే చేయలేదు. రెగ్యులర్‌గా మనం వాడుకునేవే వేసి ఇక ఇవైతే పక్కన పెట్టుకున్నారు. ఇందులో మనకి డాల్డా అయితే వేశారండి. గిన్నె వేడెక్కిన తర్వాత డాల్డా ఏశారు ముందుగాను. ఇక సరిపడా ఆయిల్ కూడా వేశారండి. ఇక ఆయిల్ కూడా ఇవి 2 కరిగి వేడెక్కే వరకు గిన్నెనైతే చక్కగా కిందైతే మంట పెట్టి చక్కగా మనకి పక్కన వాతావరణం కూడా చూసారు కదా! కోలాహలంగా వచ్చిన బంధువులతోటి, చుట్టాలతోటి చాలా బావుంటుందండి. అందులోనూ చుట్టూ చెట్లు కదా! వనభోజనం అన్నందుకు మన చుట్టూ మనకి ఎక్కువ చెట్లే ఉంటాయి కాబట్టి వనాల మధ్యన భోజనం అన్నట్టు చాలా అందంగా ఉంటుందండి. ఇక ఈ హోల్ గరం మసాలాలు ఇవైతే మనం డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసేవండి. ఇక నేను ఇంతకు ముందు చూపించినవైతే బరకగా మిక్సీ పట్టడానికి అని చెప్పి అవి పక్కన పెట్టుకున్నాము. ఇక ఇవొచ్చేసరికి సాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఉంటాయి కదా! అవన్నీ కూడా మళ్ళీ అందులో ఏమేసామో అవి ఇందులో కొన్నైతే ఇవైతే వేసి హోల్ గరం మసాలాలు మనకి విడిగా ఆయిల్‌లో వేయడానికని చెప్పి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ కూడా ఈ హోల్ గరం మసాలాలు వేసిన తర్వాత అప్పుడు ఇక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు ఇవన్నీ కూడా అందులో వేసేస్తారండి. ఇదిగో నేను ముందు చూపించిన ఆ మసాలాలే ఇలా బరకగా మిక్సీ పట్టి తీసుకొచ్చారండి. ఇక ఇది ఇప్పుడు మనకి చేసే ప్రాసెస్ చూపిస్తానండి. ఇక చూసారు కదా! వచ్చిన చుట్టాలు కూర్చునేది ఇది టెంట్లు ఇవన్నీ కూడా ఇంటి ముందైతే ఇలా ఉన్నది. ఇక ఇందులో వేసేది కూడా పెరుగండి. పెరుగు, తర్వాత టమాటాలు, కారము, మన ఇంట్లో వాడుకునే పులావుకి మనం ఏవైతే వేస్తామో అవేనండి. కాకపోతే పాలు ఎంతెంత వేస్తారనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అంతే. ఇక కుంకుమ పువ్వండి ఇందులో వేసేది. పైన మనకి కుంకుమ పువ్వు పాలల్లో గానీ, నీళ్ళల్లో గానీ కలిపి వేస్తూ ఉంటారు కదా! ఇక ఈ కుంకుమ పువ్వయితే ఇలా తీసి పక్కన పెట్టుకున్నాము. 3 బాక్సులండి ఇవన్నీ కూడా అందులోకి పట్టేస్తాయి. ఎందుకంటే 15 కేజీల పనసకాయ ముక్కలు, తర్వాత 20 కేజీల రైస్ అండి. ఇక ఈటిలన్నింటికి కావాల్సిన సరుకులైతే ఇవి. ఈటిలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇక ఆకుకూరలు కావాలి కదా కంపల్సరీ అవి అండి. ఇక తయారు చేసే విధానాన్నయితే చూసేద్దాం మరి.
మనం కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు కింద మాడుతుంది కదండీ! తోమేటప్పుడు ఆ మసని తొందరగా పోవడానికి అని చెప్పేసి ఆయిల్ రాయడం మర్చిపోయారు. ఇప్పుడైతే ఆ పైనుంచి అలా ఆయిల్ అయితే వేశారండి. అందుకు అది అలా వేస్తున్నారు. ఇక ఆయిల్ వేడెక్కింది కదా! ఇక హోల్ గరం మసాలా అన్నీ వేసేసి ఉల్లిపాయలు, జీడిపప్పులు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసి దోరగా వేగిస్తున్నారండి. ఇక ఇందులో ఇక్కడ మన మాస్టర్ గారండి ఈయన. ఈయన పేరు రాజు అండి. చాలా బాగా చేస్తారు. మా దేవి మెచ్యూర్ ఫంక్షన్‌కి తనే చేశారండి. అప్పటి నుంచి చాలా ఫేమస్ అయిపోయారు. మన ఆంధ్రానండి ఈయనది. వేసి నెయ్యి అండి పూస పూసగా ఒరిజినల్ గేదె నెయ్యి అండి ఇది. ఇక బ్రౌన్ కలర్‌లో చూసారా? నెయ్యి కలర్ అనేది ఇలా ఉండాలి. ఇలా చేతికి కూడా చూసారు కదా! పూస పూసగా ఎలా ఉన్నదో. ఇక అలాంటి నెయ్యినైతే మనం పైన వేస్తే ఎలాంటి కర్రీస్ అయినా ఎలాంటి రైస్ అయినా చాలా టేస్టీగా వస్తుంది కదండి. ఇక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ పనస ముక్కలను కూడా రెడీగా ముందైతే పెట్టుకున్నామండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇక ఇందులోనే కాస్తంత కరివేపాకు, ఈ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇక మనం అందులో ఈ పనసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి లేత ముక్కలండి. మనం తీసుకున్న ముక్కలను బట్టి ముదురుగా ఉంది అనిపిస్తే కనుక దాన్ని ముందు డీప్ ఫ్రై చేస్తారు. లేకపోతే కనుక ఇలా డైరెక్ట్గా వేసేసేయచ్చండి. అందులోనూ ఇక మనం కట్టెలు పోయి కదండి, నిదానంగా చక్కగా వేడికి కూడా మగ్గిపోతూ ఉంటుంది. తోటలో ఉన్న చెట్లు అయితే పెద్ద పెద్దగా అయిపోయి అడ్డంగా వచ్చిన కొమ్మలను అయితే కొట్టామండి. ఆ కొట్టిన కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలను కూడా ఇలా మనకి ఈ రోజైతే ఇలా ఉపయోగపడుతున్నాయి. ఇక పొయ్యి దగ్గర ఉండి వండాలంటే మా వారికి మాకు ఎంత సరదానండి. చాలా ఇష్టపడతాము. ఈ కట్టెల పొయ్యి మీద వండుకునే విధానాన్ని అయితే చాలా ఇష్టపడతామండి. ఊర్లో అయితే మనకి అస్తమానం చూడొచ్చు. ఇక్కడ సిటీలో మనకి అలా వీలు కాదు కాబట్టి ఇక ఇలాంటివి వచ్చినప్పుడు అయితే దగ్గరే ఉంటాం. చాలా బాగుంటుందండి. ఇక గరం మసాలా మనం ఏదైతే హోల్ గరం మసాలాలు మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా రఫ్గా, అవి వేసేసి టమాటోలు, ఉప్పు, తర్వాత పనసకాయ ముక్కే కదండి. మనకి ఎప్పుడైనా చికెను, మటను అట్లలో ఏం వేసుకున్నా కూడా ముక్క మెత్తగా అవడానికి కానీ, రైస్ చక్కగా టేస్టీగా రావడానికి కానీ, గ్రేవీ రావడానికైనా ఈ పెరుగు కంపల్సరీ కదండి. ఆ పెరుగు వేసుకుని ఇక ఉడికిన తర్వాత బాగా ఇక కొలత నీళ్ళు మరిగిన తర్వాత ఇలా నానబెట్టుకున్న రైస్ ఇవి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అది చూసుకొని ఇక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇక ఇందులో మనం వేయాల్సింది నిమ్మరసం అండి. నిమ్మరసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాము. కుంకుమ పువ్వు కూడా ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక అవి ఈ తర్వాత నెయ్యి అండి. నెయ్యి కూడా మనకి 3 పైన వేసేసి చక్కగా నిప్పుల మీద మనకి పైన దమ్ పెడతారు కదా, నిప్పులు కింద ఏదైతే కాలినాయో ఆ నిప్పుల్ని పైన వేస్తారు. ఇక వేసిన తర్వాత మనకి రైస్ అయితే చక్కగా పైన కింద కూడా మగ్గుతుందండి. ప్రాసెస్ అయితే ఇది. ఇక ఇంత క్వాంటిటీలో కాకపోయినా ఇప్పుడు వీళ్ళు ఏవైతే వేశారో అవే మనం దగ్గర పెట్టుకుని చక్కగా కొంచెం క్వాంటిటీలో కూడా చేసుకుంటాం వల్ల పనసకాయ పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇక ఇందులో పెద్దగా మనకి వేరే వేరే దొరకనివి అయితే ఏమీ లేవు. అన్నీ మనకి ఇంట్లో దొరికేవే ఉన్నాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చండి. ఇక సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పాను కదండి, అవన్నీ కూడా చక్కగా మీకు చిన్న చిన్న వీడియోస్లో పెట్టాను, చూసేయండి. వీడియో లెంతీ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అక్కడ ఒక కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తడానికి కారణం ఏదైతే ఉందో అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భయము ఉండకూడదు. మీరు దశముఖ
మారుతి రామదూత మారుతి మారుతి జయ మారుతి రామదూత మారుతి మారుతి జయ మారుతి. కదండి, అలాంటి మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టారు. చాలా సందడిగా జరిగిందండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక తేగలండి, ఈ తేగలు కూడా మనకి డి విటమిన్ అండి, మంచి డి విటమిన్ డి తేగలు అయితే మనకి ఇప్పుడు వచ్చే సీజన్లో చక్కగా తీసుకోవడం చాలా మంచిదండి. అందరూ కూడాను ఇక ఇవైతే పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి తల ఒక 2 పట్టుకుని వెళ్ళారండి తిని. ఇక ఈరోజు వెరైటీస్ ఏంటంటే 2 రకాల స్వీట్స్ అండి. ఈ స్వీట్స్తో పాటు అరటికాయ బజ్జీ, తర్వాత కొబ్బరి అన్నము, మన పనసకాయ పులావ్ అయితే భలే టేస్టీగా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఇక పెరుగు చట్నీ అని, పన్నీరు జీడిపప్పు కర్రీ అని, ఆకుకూర పప్పు అని, తర్వాత ఇలా రైసు, ఇక దాంతోపాటు గుత్తి వంకాయ కర్రీ అండి, గుత్తి వంకాయ కర్రీ ఒకటి, ఇలా చాలా రకాలండి, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక ములక్కాడ, దోసకాయ, జీడిపప్పు కర్రీ, పచ్చి పులుసు, నేతి బీరకాయ రోటి పచ్చడి, సాంబారు, ఇంకా మామిడికాయ తురిమిన పచ్చడి అండి, తర్వాత కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, గోంగూర ఉల్లి చట్నీ, కందిపొడి, కారపొడి, నెయ్యి, ఇక అప్పడాలు, వడియాలు, చిట్టొడియాలు, ఇవన్నీ ఇంక చాలా రకాలైతే పెట్టారండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా వెరైటీగా చాలా బాగా చేశారు. అందరూ కూడా చక్కగా వచ్చి తృప్తిగా భోజనం చేసి ఆ తర్వాత సుఖీభవ అంటూ స్వామివారిని, ఆ కార్తీక దామోదరిని తలుచుకుంటూ ఈ కార్తీక మాసంలో దొరికిన ఈ ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తిని వాళ్ళని ఆశీర్వదించి, ఇక సాయంత్రం పూట దీపాలు అయితే చాలా బాగా పెడతారండి. కొంచెంగానే తీసాను, అవి మీకు షేర్ చేస్తున్నాను. ఇక ప్రతి కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి ఇలా జరుగుతూ ఉంటాయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చక్కగా భోజనాలు అనేవి ఇలా చక్కగా అందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించాలని, వాళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి. ఇవ్వండి, ఉంటానండి మరి.